అండి నమస్తే. నేను మిర్చి బజ్జీ చేస్తున్నాను. ఇది మిర్చి బజ్జీ అండి. దీనికి లోపల కూరడానికి ఈ శనగపిండి, వాము, బ్లాక్ సాల్ట్, పసుపు, ఉప్పు, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసి కొద్దిగా నూనె వేసి కలుపుకొని ఇది లోపల కూరుతానండి. మిర్చి లోపల కారం లేకుండా ఉండడానికి. చూడండి, ఇలా వేయించుకొని కొద్దిగా మెత్తపడాలండి. తోలు కొద్దిగా తోలు పడితే మిర్చిలో బాగుంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి అలాగే ఉంటుంది అన్నమాట. ఇలా కొద్దిగా వేయించుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి ఈ మసాలా కూరాలన్నమాట. శనగపిండి, పసుపు, ఉప్పు, నల్ల ఉప్పు, తర్వాత జీలకర్ర పొడి, వాము, కొద్దిగా నూనె అన్నమాట. నూనె వేసి కలిపి ఇప్పుడు ఇందులో కూరి పెడతాను అన్నమాట. ఇవన్నీ చేసి తర్వాత బజ్జీల్లాగా వేస్తాను అన్నమాట. చూడండి, ఇలా కూరి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలన్నీ ఇలా కొన్ని కూరి పెట్టుకోవాలి మసాలాలో. తర్వాత మామూలుగా శనగపిండి వేసి ఉప్పు వేసుకొని సోడా వేసి కొద్దిగా నీళ్ళు వేయాలండి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలండి. ఇది కారంగా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఒక చెంచా వేడి నూనె వేసుకుందాం. వేసుకొని మామూలుగా కలుపుకోవాలండి. మొత్తం కలిపి చూడండి, ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. శనగపిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కూరి పెట్టుకున్నాం చూడండి. ఇది బజ్జీలో వర్షం పడుతుంది బాగా. వేడి మిర్చి బజ్జీలు తింటే చాలా చక్కటి ఫీలింగ్ కలుగుతుందండి. రైనీ సీజన్కు మిర్చి బజ్జీకి అవినాభావ సంబంధం ఉందన్నమాట. ఆయిల్ వేడెక్కింది. ఇలా ముంచేసుకొని డిప్ అండి, వెనక ముందు పూర్తిగా డిప్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. రెండు వేస్తానండి, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి వేడి బజ్జీలు. క్యాబిన్
వేడి వేడి బజ్జీలు రైనీ సీజన్లో ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.